జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతి రివ్యూ మీటింగ్లో జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటున్నారు. అసలు ఈ రివ్యూ మీటింగ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రివ్యూ మీటింగ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి? గత వారం రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జిల్లా వారి సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు గుంటూరు జిల్లా, కడప జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ రోజుతో 11 జిల్లాలని పూర్తి చేయడం జరిగింది. రేపటితో జిల్లా సమీక్షా సమావేశాలు కంప్లీట్ అవుతాయి. రేపు పశ్చిమ గోదావరి అలానే కృష్ణా జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. మాకు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే వేలాది మంది జన సైనికులు ఎంత స్ఫూర్తిగా స్వచ్ఛందంగా వస్తున్నారంటే ఇక్కడ వాళ్ళని అకామిడేట్ చేయడం మాకు కష్టమైపోతుంది. ఇక్కడ వచ్చి వాళ్ళు గొడవే. మేము అందరి జన సైనికులు చెప్తుంది ఏంటంటే మీ టీవీ ద్వారా ఇక్కడికి పిలిచిన వాళ్ళే ముఖ్యమైన నాయకులు కాదు, ఇక్కడికి పిలిచిన వాళ్ళే ముఖ్యమైన సైనికులు కాదు. ఇక్కడ స్థల అభావం వల్ల, అంటే స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల చాలా తక్కువ మందిని పిలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పార్టీ ఆఫీస్కి ఒక స్పేస్ లిమిటేషన్ ఉంది. ఇక్కడ ఎంతమంది అయితే పడతారో ఆ హాల్లో అంతమందిని మాత్రమే మినిమమ్ పిలవడం జరిగింది. కానీ పిలవని వాళ్ళు, ఇక్కడ పిలిచిన వాళ్ళు 10% అయితే పిలవని వాళ్ళు ఇంకా 90% మంది ఉన్నారు. సో వాళ్ళని స్థలం లేకపోవటం వల్ల, ఇక్కడ స్పేస్ లేకపోవటం వల్ల పిలవటం జరగలేదు. కానీ అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు మిగతా కార్యకర్తలతో కూడా ముఖాముఖిగా ఆయన కలవటం జరుగుతుంది. ప్రతి జిల్లా ఆయన విజిట్ చేస్తారు. అలానే మిగతా నాయకులు కూడా ప్రతి జిల్లా విజిట్ చేస్తారు. సో ఇక్కడికి రాని వాళ్ళంతా ఎటువంటి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా అతి ముఖ్యులు, ఇంపార్టెంట్ వ్యక్తులే. ఈరోజు గుంటూరు జిల్లా నుంచి మేము ముఖ్యమైన నాయకుల్ని ఒక 100 మందిని పిలిస్తే ఇక్కడ 1000 మంది వచ్చేసారు. సో 1000 మందిని అకామిడేట్ చేయటం సాధ్యం కాదు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం కార్యకర్తలని, నాయకుల్ని కలిశారు. 3 చోట్ల ముందు ముఖ్యంగా మేము ఒక ఫ్లోర్ అనుకున్నాం, 3 ఫ్లోర్లో మీటింగ్ అరేంజ్ చేయాల్సి వచ్చింది. 3 ఫ్లోర్లో ఆయన ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరినీ మ్యాక్సిమం ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ కలవడం జరిగింది. ఈ ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల సమరానికి జన సైనికులు ఆల్రెడీ పూర్తిగా తయారైపోయారు. వాళ్ళంతా ఊళ్ళూరుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా, ఎప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేద్దామా అని ఊళ్ళూరుతున్నారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మాకు చాలా ముచ్చటేస్తుంది. ఈసారి యుద్ధం చాలా సీరియస్గా వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు. ప్రతి ఇంటింటికి తిరిగి జనసేన భావజాలాన్ని, జనసేన సిద్ధాంతాలని, ఆశయాల్ని గట్టిగా తీసుకువెళ్తున్నారు. ఈసారి ఘంటాపదంగా నేను చెప్పగలను, జనసేన విజయం సాధిస్తుందని. జనసేన పార్టీకి సంబంధించిన కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలని సంక్రాంతి తర్వాత వేస్తా అన్నారు. ఆ కమిటీలకు సంబంధించిన కసరత్తు ఎంతవరకు వచ్చింది? ముఖ్యంగా ఈ మీటింగ్ ద్వారా జనసేన అధ్యక్షులు గారు జన సైనికుల్ని డైరెక్ట్గా కలిసి ఏ నాయకులు ఎలా పనిచేస్తున్నారు, ఏ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. అలానే ఈ కమిటీల్లో ఎవరెవరిని మనం తీసుకోవాలి, ఆ కమిటీల కూర్పు ఎలా ఉండాలి, వాటి మీద చర్చించడం జరుగుతుంది. ఆ ఎక్సర్సైజు దగ్గర పూర్తవుతూ వస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత ఇమీడియట్గా కమిటీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. అధికార పార్టీ టీడీపీ తరఫున చంద్రబాబు మళ్ళీ నన్నే సీఎంని చేయాలంటూ ఆయన అంటున్నారు. విపక్ష నేత నేనే సీఎం అవుతానంటూ అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఎవరో వాళ్ళు ముఖ్యమంత్రి కావాలనుకుంటే వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వలేరు. ప్రజల గుండెల్లో ఎవరుంటే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అది అతి కొద్ది కాలంలో మనం చూడబోతున్నాం. కానీ ఈసారి డెఫినెట్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు వాళ్ళ ఓటు ద్వారా తెలియజేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు. పార్టీ సింబల్కి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మిగతా పార్టీలకి జనసేనకి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే, మిగతా పార్టీలు ఏవైనా సరే కార్యకర్తల్ని
మొబిలైజ్ చేయాలంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, మందు పోయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు వాళ్ళ స్వంత ఖర్చులతో ప్రతి ఇంటింటికి తిరుగుతున్నారు. ఇప్పుడు నాకు ఈరోజు మధ్యాహ్నం చూపించారు కార్యకర్తలు, మేము ఈ ప్యాంప్లెట్లు ప్రింట్ చేయించాం, ఈ స్టిక్కర్స్ ప్రింట్ చేయించాం, ఈ బుక్లెట్స్ ప్రింట్ చేయించాం. ప్రతి వాళ్ళు వాళ్ళ ఖర్చుతో చేసి, అటువంటిది నేను మిగతా ఏ పార్టీలో చూడలేదు. అక్కడ నాయకులు ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉంటారో, ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ ఖర్చుతో తయారు చేసి కార్యకర్తలకు ఇస్తే కార్యకర్తలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ జనసేన పార్టీలో వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ స్వంత ఖర్చులతో, వాళ్ళకి తినడానికి లేకపోయినా కూడా వాళ్ళ ఖర్చులతో క్లాసులు పర్చేజ్ చేస్తున్నారు, జనసేన సింబల్ని ముందుకు తీసుకెళ్తున్నారు, పాంప్లెట్స్ ప్రింట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి ప్రజల్లో ఎంత బలంగా జనసేన వెళ్తుందన్నది స్పష్టమవుతుంది. ఫైనల్ క్వశ్చన్ సార్, జన సైనికులను జన నాయకులుగా చేయాల్సిన అవసరం ఉందంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. నాయకులుగా ఎలా చేస్తారు? ఇప్పుడు ఇప్పటిదాకా ఉన్నటువంటి అభిమానులు జనసేనానికి పవన్ కళ్యాణ్ గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు కార్యకర్తలుగా చాలామంది రూపాంతరం చెందారు, ఇంకా ఇప్పుడిప్పుడే ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఈ సోషల్ ఫోర్స్ ఇప్పుడు ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఇంతకుముందు కామన్ పబ్లిక్ ఫోర్స్ సిపిఎఫ్ అన్నది కూడా పెట్టారు. దాన్ని ఇప్పుడు పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేస్తున్నారు. వాళ్ళంతా ఈ ప్రాసెస్లో ఉన్నారు. ఎన్నికలకి అందరూ సంసిద్ధులు అవుతున్నారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రివ్యూ మీటింగ్స్ అనేవి అద్భుతంగా జరుగుతున్నాయి. విశేష స్పందన కూడా ప్రజల నుంచి వస్తుంది. అలానే ఎవరు సీఎం కావాలి అన్నది మాత్రం ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి తరలి వస్తున్నారంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అన్నారు. కెమెరామెన్ విజయ్తో నేతాజీ కొడియా, 99 టీవీ, విజయవాడ నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.